రైట్, ఇది పూర్తి స్థాయిలో మనకు స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు క్లియర్గా. ఎక్కడికక్కడ చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో మొత్తం స్టేజ్ అంతా కూడా పింక్, ఏదైతే బీఆర్ఎస్ సమానంగానే మనకు మొత్తం కూడా ఒక వైబ్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ అట్లాగే వాళ్ళు పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా. మొత్తం కూడా స్టేజ్ మొత్తం ఆల్మోస్ట్ స్టేజ్ అయిపోయి ఓన్లీ క్లాత్ అదంతా కూడా కడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మీడియా గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎవరికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలు కావచ్చు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నిరుద్యోగుల కోసం చేపడతా ఉన్నటువంటి సభ కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడే ఒక తాజా వార్త మనకు బయటకు వచ్చింది. ఇప్పటికీ దాదాపుగా 10 రోజులు అయితే ఉన్నది, 15 రోజులు అయితే ఉన్నది. ఎటువంటి పర్మిషన్ ఇప్పటి వరకు రిజెక్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకసారి వీటన్నిటిని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కిషోర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అన్న, పర్మిషన్ ఎప్పుడు అప్లై చేసిండ్రు, అసలు ఎప్పుడు ఏమంటారు వాళ్ళని కోరిండ్రు పర్మిషన్, రిజెక్ట్ అయింది ఎప్పుడు? మేము గత వారం రోజుల కిందనే సరూర్ నగర్ స్టేడియం వేదికగా బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభ పెట్టుకుంటామని చెప్పి నిరుద్యోగులకు అండగా ఉండాలి, వారికి ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి వారం రోజుల కిందనే పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడైన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా చేశారు. పోలీసులు నాంచుకుంటూ ఈ రేపు సమానంగా ఇప్పటివరకు కూడా ఇంకా క్లియర్గా ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడే మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదో నిరాకరించారు, అనుమతి అని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఈ సభను జరగకుండా అడ్డుకోవాలని చూస్తుంది. అయినప్పటికీ మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది. న్యాయస్థానాన్ని మా పార్టీ ఈ హైకోర్టును ఆశ్రయిస్తుంది. న్యాయస్థానంతోని అనుమతి తీసుకుని ఈ సభను నిర్వహిస్తాం. ముఖ్యంగా ఎందుకు ఈడ సభ పెట్టవలసి వచ్చిందంటే 2023 మే 8వ తారీఖు నాడు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అసలు ఉద్యోగాలు నింపట్లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఉద్యోగాలు ఇస్తలేదు అని చెప్పి యువతను రెచ్చగొట్టి లేనిపోని అబద్ధాలు చెప్పి ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పి చేసి ఈడ యూత్ డిక్లరేషన్ పేరు మీద విద్యార్థి యోజన సంఘం పేరు మీద ఒకటి బహిరంగ సభ పెట్టింది. ఆ బహిరంగ సభలో ఏం చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 2 లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులు అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పింది. అదేవిధంగా విద్యార్థులకు యొక్క పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లిస్తాము, మొత్తం పాత బకాయిలను చెల్లిస్తాము, ప్లస్ ఇప్పుడున్నది ఏ సంవత్సరం కాచే సంవత్సరం చెల్లిస్తామని చెప్పింది. అదేవిధంగా మహిళలకు, కళాశాల స్థాయిలో చదువుకుంటున్న మహిళలకు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చాలా ఒక 20 రకాల హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు యువత కొంత మోసపోయి, ఈ మాటలకు మోసపోయి ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఆ యువతనే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఏం చెప్పారంటే, మేము బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు అది చేస్తాం, ఇది చేస్తామని, ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది. కాబట్టి మనం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఒక ప్రలోభానికి గురై ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి విద్యార్థులతో ఛాయ్ తాగి కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఇవ్వండి, నేను ఇక్కడ దగ్గరుండి మీకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పాను. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. కానీ ఈ రోజు వరకు కూడా కేవలం గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లు, గత బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పరీక్షలకు, గత బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఉద్యోగస్తులకు వారికి నియామక పత్రాలు ఇచ్చి మేమే ఈ పోస్టులన్నీ భర్తీ చేసాం, మేమే ఇది చేసాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1,60,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఇంకా లక్షలాది ఉద్యోగాలు. అయినప్పటికీ కూడా ఈ మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి చేసాం. దానికి ఈరోజు నిరసిస్తూ రేపు కేటీఆర్ గారి నాయకత్వంలో యువ సంగ్రామ సభ పెట్టడం జరిగింది. వారు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలను ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. 3 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి, 3 సంవత్సరాలు అటు ఉద్యోగం నింపరు, నిరుద్యోగానికి అండగా ఉండరు. 4,000 రూపాయలు వేయి, మరి 3 ఏళ్ళను నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు? నిరుద్యోగ వృత్తి వచ్చినప్పుడు నుండే వేయాలి కదా. నీకు ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టిండు, చేసిండు,
ఆయన ఉద్యోగం తెచ్చుకోండి తప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు. మరి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన కాంచి నీ జీతం ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు కూడా జీతం తీసుకోకు, నువ్వు ఎక్కిన మొదటి నెల నుండే జీతం తీసుకుంటున్నావు. ఈరోజు నిరుద్యోగులకు ఎందుకు ఇస్తలేవు మరి నిరుద్యోగ వృత్తి? ఇప్పటికే నిరుద్యోగులందరినీ కూడా మీ పార్టీకి అంటగట్టి అనేక మందిని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు రోడ్డు ఎక్కినా కూడా వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, వాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని రోడ్లు ఎక్కుతున్నారు, అసలైన నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. బాజాబ్తో సభ పెడతా ఉన్నారు, భారీ బహిరంగ సభ, లక్షలాది మంది నిరుద్యోగులు ఇక్కడికి రాబోతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళందరినీ రేపటి నుంచి నిజంగా నిరుద్యోగులుగా అసలు గుర్తించకుంటే పరిస్థితి ఏందని? ఇది చాలా 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 దుర్మార్గమైన మాట. నిరుద్యోగులను అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడినట్టే, కించపరిచే విధంగా మాట్లాడినట్టే. నిరుద్యోగులు ఏదో చిన్న చిన్న దానికో లేకపోతే వాటికో లొంగిపోయేటోళ్ళు కాదు. ఎక్కడ తప్పు జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నిస్తారు. నిరుద్యోగులు విద్యార్థులు తలుచుకుంటే రాజ్యాలు, దేశాలు, ప్రధానమంత్రులకు కూలిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏదో చిన్నదానికి నీకు డబ్బులు ఇస్తానంటానో, నీకు ఏదో బిర్యానీ ప్యాకెట్ ఇస్తానంటానో లొంగిపోయేటోళ్ళు కాదు. అట్లా మాట్లాడిన వాళ్ళు తక్షణమే నిరుద్యోగ సమాజానికి అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఏదైతే నిరుద్యోగులు నీకు ఓటేసి నీకు సీట్ ఇచ్చిర్రో అదే నిరుద్యోగులు రాబోయే రోజుల్లో తప్పకుండా నీ సీటును దింపుతారు. ఎందుకంటే వారు ఉద్యోగాలు కావాలని డిగ్రీలు, పీజీలు చేసి మొత్తం తన వయసును కానీ వారి యొక్క కుటుంబాన్ని కూడా త్యాగాలు చేసుకుంటూ, కుటుంబానికి దూరంగా వండుకుంటూ ఉద్యోగాలు వస్తాయి, మాకు నోటిఫికేషన్లు ఇస్తారేమో అని ఒక ఆశతోని ఉండి వాళ్ళు తీవ్రమైన మనోక్షోభకు గురవుకుంటూ ఉంటుంటే నువ్వు ఉద్యోగాలు వేయకుండా ఏదో బిస్కెట్ వేసినట్టు అప్పుడు 2000 ఇప్పుడు 1000. ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో పోలీస్ శాఖలో 20,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. నువ్వు ఎంత వేసినావు? మరి 20,000 పోస్టులు నింపు. ఏది నువ్వు 5,000కి నోటిఫికేషన్ ఇచ్చావు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు స్కూళ్ళను మూసివేస్తూ ఉన్న టీచర్లను తీసేసి నీకు చిత్తశుద్ధి ఉంటే డిఎస్ఐ 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీని ప్రకటించు. ఏది నువ్వు చెప్పిన హామీలే కదా. ఇప్పుడు నిరుద్యోగులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కొత్తగా గొంతమ్మ కోరికలు కోరట్లేదు, వేరే చేసలేదు. నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో హామీలు నెరవేర్చమని అడుగుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చు. నువ్వు ఈరోజు సరూర్ నగర్ వేదికగా నీ ప్రియాంక గాంధీని, నీ అశోక్ నగర్ చౌరస్తా వేదికగా నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏదైతే హామీలు ఇచ్చినావో హామీలు నెరవేర్చమని మేము బీఆర్ఎస్ పార్టీగా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడుతున్నాం. ఆ నిరుద్యోగులందరూ కూడా మా దగ్గరకు వచ్చి సార్ మేము మోసపోయాము రేవంత్ రెడ్డి యొక్క మాటలకు, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరే ఢిల్లీ నుండి వచ్చారు ఒక పద్ధతి గల కుటుంబం అనుకొని మేము వాళ్ళు చెప్పిన మాటలకు నమ్మి ఓటేశాము, కానీ ఇంత మోసపూరితమైన విధానం ఉంటుందని మేము అనుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా మాకు అండగా ఉండాలి, నిరుద్యోగుల పక్షాన మీ యొక్క గళాన్ని వినిపించాలని బీఆర్ఎస్ పార్టీని విజ్ఞప్తి చేయడంతో ఈరోజు మేము ఈ నిరుద్యోగులకు అండగా ఉండాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అండగా ఉండాలని రేపు కేటీఆర్ గారి నాయకత్వంలో నిరుద్యోగ సంగ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంగ్రామ సభకు తోనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా భేషజాల పోకుండా తక్షణమే చేసిన తప్పును ఒప్పుకొని నిరుద్యోగ మొత్తం ఈ రాష్ట్రంలో ఎన్ని అయితే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలకు భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం పెద్ద ఎత్తున ఈ నిరుద్యోగాన్ని అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తాం. తప్పకుండా మిమ్మల్ని గద్దె దింపే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఈ రోజు వరకు కూడా మీకు పర్మిషన్ రాలేదు, ఇంత పెద్ద సెటప్ చేసిండ్రు, మొత్తం అంతా సర్వం సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఏర్పాట్లు అన్నీ కూడా. మరి ఇదంతా వేస్ట్ కదా అన్న, నిజంగా పర్మిషన్ ఇవ్వకుంటే ప్రభుత్వ పర్మిషన్ లేకుండా పెట్టగలిగే అంత ఉన్నదంటారా? ఇప్పుడు మేము పద్ధతి ప్రకారము రాజ్యాంగానికి లోబడి పోలీస్ శాఖ కానీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి పర్మిషన్కు అప్లై చేయడం జరిగింది. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, పర్మిషన్ నిరాకరించినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానం నుండి తప్పకుండా మాకు అనుమతి వస్తుందని మేము అనుకుంటున్నాం. రాకపోయినా కూడా నిరుద్యోగులు కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు పద్ధతిగా అనుమతి ఇచ్చి పద్ధతిగా నిర్వహించుకోమంటే ఒక రకంగా ఉంటుంది, లేదు నిర్బంధాలు పెడతాం, మేము అనుమతించాం, ఎక్కడ కట్టడి చేస్తాం అంటే మొన్న కూడా చూసాం. కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ను, కాళేశ్వరం దగ్గర కన్నపల్లి పంప్ హౌస్ను చూస్తామని మంచిగా ప్రశాంతంగా పోతుంటే అడుగుంటూ ఆగిరా. ఇప్పుడు ప్రజా ఉద్యమానికి ప్రజల యొక్క మద్దతు ప్రజలు ఉప్పొంగి వస్తున్నప్పుడు ఎంత పోలీసులను పెట్టినా, ఎన్ని నిర్బంధాలను పెట్టినా, ఏం చేసినా ఆగదు. సేమ్ అదే విధంగా కన్నపల్లికి ఏ విధంగా అయితే కేటీఆర్ గారు మొత్తం పోయి అదే చేసిండో అదే విధంగా రేపు నిరుద్యోగ సంగ్రామ సభకు కూడా పెద్ద ఎత్తున చీమల దండులాగా నిరుద్యోగులు కదిలిపోతున్నారు. ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా, ఎన్ని ఆటంకాలు కలిగించా కూడా ఎక్కడ. కాబట్టి మేము నిరుద్యోగులందరికీ ఒకటే చెప్తున్నాము, మన ఓటు ద్వారా, మీరు వేసిన ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడు, రేవంత్ రెడ్డి ఉద్యోగం పొందాడు, ముఖ్యమంత్రి ఉద్యోగము. కాబట్టి రేపు మీకు ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ మీరు
నిరుద్యోగులు ఉండొద్దు, ఉద్యోగస్తులుగా కావాలంటే రేవంత్ రెడ్డి మీ ఓటుదారు ఏదైతే రేవంత్ రెడ్డి ఉద్యోగం పొందిండో ఆ ఉద్యోగాన్ని ఊడగొడితే తప్పించి మనకు ఓట్లు రావని చెప్పి, మనకు ఉద్యోగాలు రావని చెప్పి నిరుద్యోగులకు చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క ఉద్యోగం ఊడగొట్టే విధంగా మనందరికీ కూడా కార్యాచరణ రూపొందించుకోవాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యువ సంగ్రామ సదస్సు సంబంధించి ఇప్పటి వరకు కూడా పర్మిషన్లు అంత లేవు అని చెప్పి వినిపిస్తా ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూడొచ్చు నిజంగా పర్మిషన్ ఈ రోజు వరకు, రేపు సంగ్రామ సదస్సు ఉన్నది, ఈ రోజు వరకు కూడా పర్మిషన్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదని చెప్పి వినిపిస్తా ఉన్నది. ఏం చెప్తారు? అంటే మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలా పెట్టుకోవద్దు, విద్యార్థి లోకాన్ని అంతా ఒక దగ్గర తీసుకురావద్దు. విద్యార్థి లోకానికి తీవ్రమైన అసంతృప్తి ఉంది. అందరూ ఒక దగ్గర మీటింగ్ పెడితే ఆ అసంతృప్తి మరింత పెరిగిపోతుంది, తద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని అణిచేయాలి. కాబట్టి ఇటువంటి సభలకు అనుమతి ఇవ్వద్దు అన్న ఏకైక దురుద్దేశంతో ఇలా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. తప్పనిసరిగా ఏం చేసినా పెట్టి తీరుతాం, సభ పెట్టి తీరుతాం. 7 దాకైనా సరే 6 దాకా చూసుకుంటాం. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు? 15 రోజుల క్రితమే పర్మిషన్ మా జిల్లా అధ్యక్షుల ద్వారా లెటర్ ప్యాడ్ మీద పంపించినాము. పంపిస్తే దానికి కావాల్సిన అన్ని కూడా రోజుకో రకంగా అడిగినరు. ఒక రోజు సీసీ కెమెరాలు అడిగినరు, అది పెడతామని చెప్పి అండర్టేకింగ్ లెటర్ రాసియమన్నారు, అది రాసి ఇచ్చినాము. సెకండ్ డే మనకు మన ఫైర్ పర్మిషన్కి అప్లై చేసిందా అని అడిగినరు, దానికి అప్లై చేసి అది పంపించినాము. థర్డ్ డే మన టాయిలెట్స్ పెట్టమని చెప్పిండ్రు, అది పెడతామని అండర్టేకింగ్ రాసి ఇచ్చినాము. ఫోర్త్ డే పార్కింగ్ చూపెట్టమన్నారు, పార్కింగ్ చూపెట్టినాము. పార్కింగ్ చూపెడితే కాదు, దానికి ఓనర్కి సంబంధించిన ఆయనతో లెటర్ తీసుకురామని చెప్పిండ్రు, ఆ లెటర్ కూడా ఇచ్చినాము. దాని తర్వాత 5th డే జిహెచ్ఎంసీకి సంబంధించిన గార్బేజ్ వాళ్ళకి మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది, మీరు ఒక లెటర్ ఇవ్వాలన్నారు, అది కడతామని చెప్పి లెటర్ ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చినాక కూడా ఈ రోజు వరకు, ఇలా 12:30 అయితే ఈ రోజు వరకు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. కమిషనర్ గారు 2 రోజుల క్రితం కూడా నాతో టెలిఫోన్లో మాట్లాడుతుంటే నేను అడిగితే అయిపోతుంది సార్, నేను చేయించేస్తాను, నా టేబుల్ మీకు ఇంకా రాలే అని చెప్పిండ్రు. మరి మొన్నటి నుంచి ఫోన్ లేవడతలేరు. వారి తరఫుకి వెళ్ళి ఒక రవీందర్ రెడ్డి గారు అని ఏసీపీ గారు, మల్కాజ్గిరి ఏసీపీ గారు ఫోన్ చేసింది నాకు. మీరు పదే కమిషనర్ గారికి ఫోన్ చేస్తుంటే ఆవిడ బిజీ ఉన్నది, మీకు పర్మిషన్ ఇస్తాము 2 రోజులలో ఇస్తాము అని మాకు క్లియర్, ఇప్పటికల్లా 17th మార్నింగ్ కల్లా ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ విధంగా విద్యార్థి లోకాన్ని మరి నిరుద్యోగుల్ని మరి అణిచివేద్దామని ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ నష్టం మీకే జరుగుతుంది. మీరు ఈ పర్మిషన్లు ఇవ్వకుండా మా గొంతు ఆపలేరు. తప్పనిసరిగా తీవ్రంగా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా ఉంటుంది. లీగల్గా ఏమన్నా ప్రొసీడ్ అవుతా ఉన్నారా దీని మీద? అయిపోతున్నాం, కోర్టుకు పోతున్నామండి, కోర్టుకు పోతున్నాం. ఈ రోజు వరకు కూడా నిజంగా పర్మిషన్ రాకపోవడం ఇది పూర్తి స్థాయిలో కుట్రలో భాగమే, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వీళ్ళు నిరుద్యోగుల తరఫున మళ్ళీ గల్లం ఇప్పితే నిరుద్యోగులందరూ కూడా నిజంగానే ఆ రోజు మోసపోయినాం అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి వస్తూ ఉన్నారు. దాన్ని నిజం చేసి మళ్ళీ వచ్చేసారి ప్రభుత్వాన్ని కూల్స్తారేమో అన్న భయంతో ఈరోజు పర్మిషన్లు ఇవ్వట్లేరు అని చెప్పి కూడా కిషోర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ ఒక చీమల దండులా ఉద్యమం నిర్మించి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత నిర్బంధం చేసినా ఇక్కడికి పుట్టలుగా తరలి వచ్చి సంగ్రామ సదస్సుని విజయవంతం చేసి రేపటి నాడు ఇంకా కూడా ఈ సభ తర్వాత కూడా ఇంకా ఇట్లాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉద్యోగం కూడా బీకే వరకు కూడా మేము నిద్రపోవని చెప్పి సవాల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, సర్వనగర్ స్టేడియం నుంచి.